సో ఓవరాల్గా మెటల్ ట్రేడింగ్ అనేది ఎప్పుడైతే కాస్ట్ పెరుగుతుందో పెరుగుతుంది. మెటల్ ట్రేడింగ్ కాస్ట్ తగ్గుతుంది. అది ఎప్పుడు తగ్గుతుంది? ఇండియన్ రూపీ షుడ్ బికమ్ స్ట్రాంగర్ ఎగ్నెస్ట్ ద డాలర్, అమెరికన్ డాలర్. అప్పుడు మనం కొద్ది స్టేబుల్ రేట్లు పడే అవకాశం ఉంది. డెఫినెట్గా పడతాయండి రేట్లు. సార్ ఇప్పటికి బంగారం, వెండి ఈ రెండిటి పైన మాత్రమే మాట్లాడుతున్నాం. మిగతా ఇక మూమెంట్స్కి సంబంధించి, మెటీరియల్కి సంబంధించి వాటివి ఎలా ఉండబోతున్నాయి? ఈ రెండే పెరుగుతాయా? మిగతా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి అయితే నేను ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పానండి. ఇప్పుడు సిల్వర్, గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది, నెక్స్ట్ కాపర్ కూడా పెరుగుతుంది, బ్రాస్ కూడా పెరుగుతుంది. ఏంటంటే ఈ మెటల్స్ ట్రేడింగ్ అనేది ఎప్పుడైతే ఇన్పుట్ కాస్ట్, మనం కొనేది రూ. 100 ఉంటే రూ. 50 అమ్మలేం కదా. రూ. 100 కొంటే 150కో, 140కో, 160కో అమ్మాలి. సో ఇన్పుట్ కాస్ట్ తగ్గినంత కాలం రేట్లు పెరుగుతాయి. ఒకసారి మన రూపీ కనుక స్ట్రాంగ్ అయితే కనుక డెఫినెట్గా కొద్దిగా డ్రాప్ అనేది పడుతుంది. అది అట్లా అని చాలామంది అడిగారు, 0 అవుతుందా, 50% పడుతుంది అంటే అది చెప్పలేము. బట్ డెఫినెట్గా కరెక్షన్ ఫ్యాక్ట్ అంటాం. ప్రతి రియల్ ఎస్టేట్లో కూడా కొంత పీరియడ్ వ్యవధి తర్వాత కరెక్షన్ ఫ్యాక్ట్ ఉంటుంది. ఇది కూడా ఎంతో దూరం పరిగెట్టదు. కొంతకాలం పరిగెట్టినా మేబీ 2,50,000 దాకా వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. ఇది ఒక 5 లక్షలు, 6 లక్షలు, 5 లక్షలు అయితే టచ్ అయ్యే సూచనలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏదేమైనటికి రేట్లు తగ్గితే సామాన్యులు కొనుక్కోగలుగుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో సొంత ఇంటి కళ అట్లానే ఉంది. 177 కోట్లు పర్ ఏకర్ అమ్మారు, మీకు తెలుసు ఓడా ఆక్షన్, హెచ్ఎండి ఆక్షన్లో. సిల్వర్ కూడా 5 లక్షలు అంటే కొనుక్కోవడం చాలా కష్టం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.